నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. భారతదేశంలో కొందరు మతం మారుతున్నప్పటికీ కూడా ఉద్యోగాల కోసం, రిజర్వేషన్ల కోసం పుట్టిన మతాన్నే సర్టిఫికెట్లలో రాయిస్తున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ మారేడు మోహన్ ప్రస్తుతం మన పురాలోకల్ స్టూడియోలో మనతో పాటే ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న, రాజ్యాంగం ప్రకారం మతం మారినప్పటికీ కూడా సర్టిఫికెట్లలో పుట్టిన మతం పేరే రాయిస్తున్నారు. మరి ఇది చట్టరీత్యా నేరమా? చట్టరీత్యా ఖచ్చితంగా నేరమే. ఇది 1993 రెగ్యులేషన్ ఇష్యూయన్స్ ఆఫ్ రెగ్యులేషన్ ఆఫ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ యాక్ట్ ప్రకారము, దాన్ని 1993 క్యాస్ట్ సర్టిఫికేట్ యాక్ట్ అంటారు. దాన్ని సింపుల్గా చెప్పాలంటే ఆ యాక్ట్ ప్రకారము ఎవరైతే తన మతాన్ని తప్పుగా ధృవీకరిస్తారో, తప్పుడు సర్టిఫికేట్, ఫాల్స్ సర్టిఫికేట్ తీసుకుంటారో వాళ్లకు 3 ఏళ్ల జైలు శిక్ష ఉంది. ఇది ఖచ్చితంగా ఇది తప్పే, క్రిమినల్ చర్యనే. కాబట్టి ఎప్పుడైనా కూడా మతం మారి ఇంకో మతం అంటే వాళ్ళ పూర్వ మతం ఇంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందో సెల్వరాని విషయంలో, మద్రాస్ హైకోర్టు సంబంధించి అప్పీల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఆమె వాస్తవానికి ఆమె క్రైస్తవరాలు. ఆమె 3 నెలలకే, పుట్టిన 3 నెలల వయసులోనే ఆమె క్రైస్తవం స్వీకరించింది. ఆమె బాప్తిజం లిస్టులో ఆమె పేరు కూడా ఉంది ఆ సంబంధిత చర్చ్లో. ఎప్పుడైతే ఎంఆర్ఓ గారు ఆమెకు సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పారో ఆమె హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు కూడా వాస్తవానికి మీరు అంటే వాళ్ళ తండ్రి గారు హిందూ అని చెప్పి చెప్తుంది, వాస్తవానికి వాళ్ళందరూ కూడా మతం మారిపోయారని చెప్పి ఎంఆర్ఓ గారు వాళ్ళు ఇవ్వలేదు. ఈమె బాప్టిజం తీసుకొని వాళ్ళ తల్లిగారి ప్రభావంతో బాప్టిజం తీసుకొని బాప్టిజం జీవిత విధానంలోనే, క్రైస్తవ జీవన విధానంలోనే ఆమె ఉండడం జరిగింది. సో ఆమె ఉద్యోగాలకు వచ్చేసరికి మాత్రం, ఆమె అప్లై చేసుకోవడానికి వచ్చేసరికి మాత్రం ఎస్సీ సర్టిఫికేట్ అడిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? వాస్తవానికి అది నువ్వు ఏ మతం అయితే నమ్ముకొని పోయినావో ఆ మతంలో ఆ దేవుణ్ణి, ఆ మత విశ్వాసాలను కూడా మోసం చేయడమే. నువ్వు ఏ మతానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు తీసుకుంటున్నావో ఆ మతానికి సంబంధించిన రిజర్వేషన్లు కూడా, ఆ మతాన్ని కూడా మోసం చేయడమే. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మోసం చేయడమే కదా, క్లియర్ కట్గా. అంటే వాళ్ళ వల్ల ఇక్కడ నిజమైన దళితులకు మోసం జరుగుతుందా? ఎస్, 100%. మా కాజ్ కూడా అదే. ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి గత 14 ఏళ్ల నుండి ఇదే కాజ్ మీద కొట్లాడుతుంది. చాలా కంప్లైంట్లు కూడా చేయడం జరిగింది. మొన్న ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ బాలాపూర్లకు సంబంధించినటువంటి ఒక లేడీ ఉంది. ఆ లేడీకి సంబంధించి వాళ్ళు మదర్ అండ్ డాటర్ ఇద్దరు కూడా క్రిస్టియన్స్. వాళ్ళ చుట్టుపక్కల ఒక 1000 మందిని మతం మార్చారు కూడా. వాళ్ళు హిందూ ఎస్సీ సర్టిఫికేట్ మీద వాళ్ళు ఉద్యోగం, మంచిగా ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. కానీ పొద్దున్న లేస్తే మళ్ళీ క్రైస్తవం సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేస్తారు. వాళ్ళు హార్డ్ కోర్ క్రిస్టియన్స్. ఇంకా చెప్పాలంటే వాళ్ళు క్రైస్తవానికి సంబంధించినటువంటి జీవిత ఆచార విచారాలు, పూజలు, పండుగలు దాంట్లోనే ఉంటారు. కానీ సర్టిఫికేట్ మాత్రం ఎస్సీ హిందూ ఉంటుంది. ఈరోజు కులగణన ఏదైతే జరుగుతుందో, కులగణనలో కూడా మేము ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, కులగణనతో పాటు మతగణన కూడా జరగాలి. ఎవరు ఏ మతంలో ఎంతమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు కొంతమంది చర్చికి పోతున్నారు, చర్చికి పోయి మళ్ళీ ఎస్సీ హిందూ సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు. ఈరోజు కులగణన పేరుతో మరి ఎంతవరకు కులగణన జరుగుతుందో నాకైతే తెలియదు. ఎవరిని కుల అడుగుతలేరు కింద ఏదైతే జరుగుతుందో. కానీ ఎప్పుడైతే ఈ కులగణనకు సంబంధించి చర్చిలలో ముఖ్యంగా వాళ్ళ సభ్యత్వాలు, వాళ్ళ బాప్టిజం సంఖ్య, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరు, వాళ్ళ వివరాలు తీసుకొని వాళ్ళను క్రైస్తవులుగా అఫీషియల్గా వాళ్ళని డిక్లేర్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అంటున్నారు, మరి రోజుకి అక్కడ మరి బయట చూస్తేనేమో మత మార్పిళ్ళు ఎక్కువ అవుతున్నాయి అన్నట్టు అనిపిస్తుందా మరి మీకు? మరి వాటిని అడ్డుకట్ట ఏమన్నా వేస్తున్నారా, లేకపోతే పరిరక్షణ సమితి అన్నారుగా? ఇప్పుడు మేమేమంటున్నాము, మేము మత మార్పులు ఆపడానికి ఉన్న పరిరక్షణ సమితి కాదు. మరి ఎస్సీ రిజర్వేషన్స్, ఎవరైతే మతం మారి కూడా ఎస్సీ రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతున్నారో, ఎవరైతే ఎస్సీ ఏతరులు బీసీలు, ఓసీలు ఉన్నారో కొంతమంది వాళ్ళకు కూడా దొంగతనంగా డబ్బులు ఇచ్చి, కొన్ని దళిత సంఘాలకు డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకొని, కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకొని, ఎంఆర్ఓకి సబ్మిట్ చేసుకొని, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని దళితులుగా చలామణి అవుతున్నారు. వీళ్ళందరి మీద మేము ఉక్కుపాదం మోపే దిశగా మేము పోరాటం చేస్తున్నాం తప్ప మత మార్పులు ఆపాల్సిన అవసరం మాకు లేదు. మత మార్పులు మేము దళిత వాడల్లో చేసి మా దళితుల్ని బలిపశువుల్ని చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఎందుకంటే ఈరోజు మతం మార్చడం ఒకటే అవడం లేదు. మత మార్పిడితో పాటు దశమ భాగం అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి ఉచ్చులో ఈ రోజు క్రైస్తవులందరూ కూడా చిక్కుకొని ఉన్నారు. దశమ భాగం అంటే ఏంటి ఒకసారి చెప్పండి. దశమ భాగం ఏంటి? ఇప్పుడు మీరు సంపాదించుకున్నటువంటి సంపాదనలో 10% దేవుడికి ఇవ్వడం. ఇక్కడ దేవుడు తీసుకుంటాడా? డైరెక్ట్ వచ్చి దేవుడు ఏం తీసుకోడు. మరి ఎవరు తీసుకుంటారు? కాకపోతే పాస్టర్ గారికి ఇవ్వడం.
పాస్టర్ ఏం చేసుకుంటాడా పైసలు? క్రిస్టియన్ యాక్టివిటీస్ పెంచుకోవడానికి, తను విలాసవంతంగా బతకడానికి, వీడి చెమటోడ్చి వీడు కష్టపడి తెచ్చినటువంటి సొమ్మును వాడు ఎంజాయ్ చేయడానికి కోసము పెట్టుకున్నటువంటి పేరు దశమ భాగం. దీని మీద ఎవరు కేసు వేస్తలేరా మరి? దశమ వాలంటరీగా ఇస్తున్నారు కదా వాళ్ళ మాటలు నమ్మి, మాయ మాటలు నమ్మి వాలంటరీగా ఇస్తున్నారు, వీళ్ళ ఇష్టపూర్వకంగా ఇస్తున్నారు. ఇప్పుడు మీరు గుడికి పోతారు, గుడికి పోతే మీరు హుండీలు ఎంత వేసేది ఎవరికి తెలియదు. 5 రూపాయలు వేస్తారు, 10 రూపాయలు వేస్తారు. ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, తెలివిగా వీళ్ళు మొత్తం ఇదే సనాతన ధర్మాన్ని అక్కడ వాడుతున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ రోజు భారతదేశంలో క్రైస్తవంలో పాటిస్తున్నటువంటి 90% రూల్స్ అన్ని కూడా సనాతన ధర్మానికి సంబంధించి కాపీ పేస్ట్. కాకపోతే దాన్ని రూపం మారుస్తున్నారు అక్కడ పోయిన తర్వాత. తెలివిగా ఈ రోజు ఉండి కానుక అంటారు, అక్కడ దశమ భాగం అంటారు. ఉండి కానుకలో అదే చెప్తున్నా, ఉండి కానుకలో నువ్వు 5 రూపాయలు వేస్తావా, 1 రూపాయి వేస్తావా, 20 రూపాయలు వేస్తావా, 1,00,000 రూపాయలు వేస్తావా ఎవరికి తెలియదు. అది ఇష్టపూర్వకంగా వేస్తారు, ఇంత ఏమని ఎవరు చెప్పరు కూడా. కానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా దశమ భాగం ఇన్ని 10% నీ ఇన్కమ్ ఎంత ఉంది, 1,00,000 రూపాయలు సంపాదిస్తుంటే 10,000 ఖచ్చితంగా నెల వచ్చేసరికి పాస్టర్ గారికి ఇవ్వాల్సిందే దశమ భాగం. ఇవ్వకపోతే అదే, ఇవ్వకపోతే కూడా ఇష్టం వచ్చినట్టు వీడియోలు తిడుతున్న వీడియోలు వాళ్ళే ఉన్నారుగా, దశమ భాగం ఇచ్చి సావండి, దశమ భాగం ఇచ్చి సావండి రా, లేకపోతే మీ దేవుడి పాపాలు ఎలా క్షమించబడతాయి అంటారు. సైకలాజికల్ గా ఒక మనిషిని మోసం చేస్తున్నారు. మీరు డబ్బులు ఇవ్వకపోతే, దశమ భాగం భగవంతుని సమర్పించకపోతే మీ పాపాలు పోవు. ఎక్కడన్నా ఉండిలో డబ్బులు ఇవ్వకపోతే పాపాలు పోవు అని చెప్పి విన్నారా ఎక్కడన్నా హిందువులలో? వినలే కదా. కానీ దశమ భాగాలకు సంబంధించి చాలా మంది పాస్టర్లు చెప్పడం జరిగింది. ఒక లేడీ పాస్టర్ అయితే క్లియర్గా చెప్తుంది, దశమ భాగం ఇచ్చి సావండి, ఏసయ్యా అని ఏడిసే సరిపోదు అంటుంది. వీడియోలు ఉన్నాయి కదా, చాలా యూట్యూబ్లో చాలా వైరల్ అవుతున్నాయి అవన్నీ కూడా. మీరు ఓన్లీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అంటున్నారు, ఏమైతే మతం మారినా కూడా రిజర్వేషన్ల కోసమే వాళ్ళు మళ్ళీ మా దాంట్లోకి వచ్చి మమ్మల్ని మోసం చేస్తున్నారు కాబట్టి ఆ రిజర్వేషన్ల కోసమే పోరాడుతున్నా అంటున్నారు. దానికంటే ముందే అడ్డుకట్ట వేయొచ్చు కదా, వరద రాకముందే అక్కడ ఒక పెద్ద అది కట్టొచ్చు కదా ఆనకట్ట. ఈ వరద ఇప్పుడు వచ్చింది కాదు బ్రదర్, నేనేమంటున్నానంటే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకున్న కాలంలోనే ఆయన రాసినటువంటి రచనలు, ప్రసంగాల పుస్తకాలలో వాల్యూమ్ 5లో ఆయన క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది, క్రైస్తవ మిషనరీలు ఇప్పటికే భారతదేశంలో క్రైస్తవీకరణ చేయడం కోసము కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అప్పట్లోనే కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి ఆయన రాసినటువంటి పుస్తకాల్లో పెట్టడం జరిగింది. అంటే ఈ దేశంలో ఈ యొక్క యాక్టివిటీ ఇప్పుడు మొదలుపెట్టింది కాదు, కొన్ని వందల సంవత్సరాల ముందే మొదలుపెట్టిండ్రు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కొన్ని రోజులకే మొదలుపెట్టారు. మాది ఫస్ట్ వాళ్ళు గ్రిప్ సాధించుకున్నారు. ఒకవైపు భయపెట్టి మతం మారుస్తుంటే ఇంకోవైపు క్రైస్తవ మిషనరీల ద్వారా అన్నం పెట్టడము, తర్వాత చదువు చెప్పించడము, తర్వాత వాళ్ళ మానసికంగా వాళ్ళని ప్రలోభ పెట్టి మా దేవుడిని మొక్కితే చూడండి మీ దేవుని మొక్కిరు, ఇన్నేళ్ళ నుంచి మొక్కిరు, ఏ లాభం ఉంది, ఏమొచ్చింది? మీ దేవుని మొక్కితే మన నీకు కార్లు వచ్చినాయా, బిల్డింగ్లు వచ్చినాయా, మా దేవుని మొక్కితే చూడు నాకు ఇది వచ్చింది అని చెప్పి ఇట్లాంటివన్నీ మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడము. ఈ మధ్య అయితే కొత్తగా వాళ్ళపైన డ్రగ్స్, అంటే ఎట్లాంటి డ్రగ్స్ అంటే వీళ్ళు ఇచ్చేటటువంటి కొన్ని చోట్ల ఏదైతే మన ఎల్ఎస్డి డ్రగ్స్ అని ఉంటుంది, ఎల్ఎస్డి డ్రగ్స్ అనేది మైల్డ్ డోస్, చాలా చిన్న డోస్ అనేది కలిపితే దాంట్లో కూడా ఇంత చిన్న డోస్ కలిపితే చాలు. ఆ డోస్ కలిపి ప్రార్థనలు చేయిస్తే వాడికి ఖచ్చితంగా రాత్రిపూట యేసు ప్రభువు కనిపిస్తాడు. అంటే మోస్ట్లీ లేదా ఆ ట్రాన్స్ లో ఉంటాడు, ఒక ట్రాన్స్ లో ఉండిపోతారు, 2 రోజులు ఆ ప్రభావం ఉంటుంది. చర్చికి వచ్చిన ప్రతిసారి తీర్థాలు, ప్రసాదాలు ఏవైతే వాళ్ళు ఇస్తున్నారో దాంట్లో ఖచ్చితంగా కలుపుతున్నారు చాలా చోట్ల. నేనేమంటున్నానంటే మీరు దీనికి ఆధారం ఏందని మీరు మీ మనసులో రావచ్చు. అట్లాంటప్పుడు నేనేమంటున్నానంటే ఒక బ్రిటిష్ అంటే ఒక వేరే కంట్రీ నుంచి వచ్చినటువంటి టూరిస్టు వస్తారు, వాళ్ళందరూ కూడా మాక్సిమం క్రైస్తవులే ఉంటారు. ఆ క్రైస్తవుడు గుడికి పోతాడు, ప్రసాదం తింటాడు, అందరు తింటారు. ఈ దేశంలో తిరిగేటప్పుడు, టూరిజం చేసేటప్పుడు వాళ్ళకి ఎప్పుడైనా నాకు వద్దు మీ ప్రసాదం తినమని విన్నారా మీరు ఎప్పుడన్నా? వినలే కదా. వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకుంటారు, ఇండియా దిస్ ఇస్ కల్చర్, ఓకే నైస్, ఓ గాడ్ అని అంటారు, తీసుకుంటారు. కానీ నిన్న మొన్న మారినటువంటి క్రిస్టియన్స్ మాత్రం మీ దేవుళ్ళ దగ్గర రాం, మీ ప్రసాదాలు తీసుకోము, మీ దేవుని మొక్కము, మీ తీర్థం తీసుకోము ఎందుకంటారు? మీ దేవుళ్ళకి సమర్పించి తీసుకోము ఎందుకంటారు? వాళ్ళకి ఎందుకంత కోపం? మరి కోపం కాదు, అది సైకలాజికల్ గేమ్. పాస్టర్లు వాళ్ళ మెదడును ఫిక్స్ చేస్తారు. వాళ్ళ మెదడుని కన్వర్షన్ చేయడానికి వాళ్ళ మెదడుని ఫిక్స్ చేసేటప్పుడు ఏదైతే ఒక డ్రగ్స్ వీళ్ళ పైన వాడుతున్నారని నేను అంటున్నానో, ఎల్ఎస్డి డ్రగ్స్ అనేది, దాన్ని హాల్యూసినేషన్ డ్రగ్స్ అంటారు దాన్ని. ఈరోజు లవ్ జిహాద్లలో కానీ, లేదా ఈ మత మార్పిళ్లలో కానీ, టెర్రరిజం మోటివేషన్లలో కానీ, సెక్స్ మోటివేషన్ కోసం కానీ మా వాడేటివి ఇవే హాల్యూసినేషన్ డ్రగ్సే. అంటే ఇప్పుడు క్రిస్టియన్ మతం మారడానికి కూడా డ్రగ్స్ వాడుతున్నారా? చాలా చోట్ల వాడుతున్నారు. సరే అందరూ వాడకపోవచ్చేమో, కానీ చాలా చోట్ల వాడుతున్నారు.
వాడి ఆ విధమైనటువంటి హాలిడేషన్లోనే వీళ్ళను క్రిస్టియానిటీలకు ఫిక్స్ చేస్తున్నారు. సరే. అందుకే చాలా మందికి ఎవరికి కనిపించింది వీళ్ళకి మాత్రమే రాత్రిపూట ఒక్కొక్కసారి యేసుప్రభు కనిపిస్తాడు, యేసుప్రభు దర్శనం ఇస్తాడు, ఆ హాలిడేషన్లు ఉంటారు. ఒకటేసారి ఏదో ఇట్లా తెల్లగా శక్తిలాగా కనిపించి వాళ్ళు అమ్మో నిజమైన దేవుడు ఇతనేనేమో, ఎందుకంటే వాళ్ళ మంది ఇచ్చి ఏం చెప్తే ఒక పేషెంట్ మోడల్ అవుతాడు అనేది వాళ్ళకి బాగా తెలుసండి. భారతీయ ఇండియన్ మైండ్స్ కన్నా వాళ్ళకి ఆల్రెడీ బాగా తెలుసు. వాళ్ళు టెక్నికల్గా వాళ్ళు ఆల్రెడీ మనకంటే ముందున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఏం చెప్పి ఏం చేస్తే వాడు నీ సైడ్ వస్తాడు అనేది. కాబట్టి వాళ్ళు అది వాడుతున్నారు. అందుకే కదా పచ్చకాళ్ళలోనికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు వాళ్ళు ఇచ్చే ప్రేయర్ ఆయిల్లల్లా మందు కలుపుతారేమో. అందుకే మన తీర్థ ప్రసాదాలలో అదే కలుపుతామని చెప్పి వాళ్ళు వాళ్ళకు మత మార్గంలోకి చెప్తారు, ఇతర దేవుళ్ళ విగ్రహారాధనకు పెట్టినటువంటివి తీసుకోవద్దు, అవి ముట్టుకోవద్దు, అవి తాగొద్దు, తినొద్దని. ఎందుకంటే మనం కూడా ఏమైనా కల్పిస్తామేమో అని భయం. ఎందుకంటే వాడు తప్పు చేస్తుండు, అదే తప్పు మనం చేస్తామేమో అని చెప్పి పచ్చకల్లోనికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది ఎప్పుడైనా కూడా. అందుకే వీళ్ళు కొత్త పిచ్చగాడు పొద్దురగడంటే వీళ్ళు ఎప్పుడు కూడా మీరు చూడండి, ఒక ఒరిజినల్ క్రిస్టియన్ అనేటటువంటి వాడు ఎప్పుడు కూడా సంకల బైబిల్ పెట్టుకొని తిరగడు. వీళ్ళు పొద్దున్న లేసి అంకల బైబిల్ పెట్టుకొని తిరిగే పరిస్థితి చాలా మందిని చూస్తారు మీరు అట్లా. సో ఇదంతా ఒక మైండ్ మోటివేషన్, ఇదంతా సైకలాజికల్ మోటివేషన్, సైకలాజికల్ ఫ్రాడ్ ఇదంతా కూడా. మీ దగ్గరికి ఎప్పుడైనా ఇలాంటి కేసు వచ్చిందా? ఏంటంటే మారెడ్ మోహన్ గారు ఇట్లా నన్ను నా ఫ్రెండ్ చర్చి దగ్గర తీసుకెళ్ళాడు, అక్కడ పాస్టర్ నన్ను ముట్టుకున్నాక మీరు ఖచ్చితంగా మతం మారాలి, మీకు డబ్బులు ఇస్తాము, లేకపోతే మీకు రానున్న రోజుల్లో అదృష్టం కలుగుతుంది, ఇలాంటి కేసులు. అంటే ఒక అడ్వకేట్ కాబట్టి నేను ఇలా అడగాల్సి వస్తుంది. మీ దగ్గరికి ఇలాంటి టైప్ కేసులు ఎప్పుడైనా వచ్చినాయా? అంటే ఇంత పర్టికులర్గా చెప్తున్నారు మరి. అయితే సెక్షువల్ హరాస్మెంట్కి సంబంధించినటువంటి కేసులు అయితే రాలేదు, కానీ చాలా వరకు సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ నేను పేపర్లో చదవడం జరిగింది. ఇంకా చర్చ్కు పోతే మన జీవితం మారిపోతుంది, మనకు అన్ని వరాలు వచ్చి పడతాయి అని చెప్తున్నటువంటి పరిస్థితులు నా దగ్గరికి వందల మంది వచ్చారు. వందల మందిని నేను మోటివేట్ కూడా చేసిన. ఇది తప్పు, ఇదంతా నువ్వు బైబిల్ సరిగ్గా చదువు, సంకల పెట్టుకొని తిరిగితే సరిపోదు, బైబిల్ సరిగ్గా చదువు. క్రీస్తు మార్గంలో ఎవడైతే నడుస్తాడో వాడికి కష్టాలు తప్పవు, వాడు కష్టాలు దాటిన తర్వాతనే పరలోకం అందుకోగలుగుతాడని చెప్పి బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అంటే కష్టాలకు సిద్ధపడే క్రీస్తు మార్గాన్ని ఎంచుకోవాలి. క్రీస్తు మార్గం అంటే ఇది కాదండి. క్రీస్తు మార్గంలోకి చాలా మంది పాపాలు కష్టాలు ఉండకూడదనే వెళ్తున్నారు. నేను చిన్నప్పుడు చదువుకున్న ట్యూషన్ చదువుకున్న టీచర్ కూడా ఆమె ఒక రోమన్ క్యాథలిక్. క్రీస్తు మార్గం అంటే ఏందో క్లియర్ గా నాకు కొంత గొప్ప ఆమెతో మాట్లాడినప్పుడు నాకు కూడా తెలుసు, నాకు కూడా గౌరవం ఉంది. జీసస్ క్రైస్ట్ అంటే నాకు కూడా గౌరవం ఉంది. ఆయన ఒక పోరాట యోధుడు. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ దళితుల కోసం ఎట్లా కొట్లాడారో అక్కడ ఉన్నటువంటి కొన్ని మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కొట్లాడి ఉండొచ్చు కాక. నేనేమంటున్నానంటే క్రీస్తు మార్గం అంటే నిజాయితీ, ప్రేమ, అవతల మనిషిని గౌరవించడము, సత్యం మాట్లాడడము, ఇట్లాంటి కొన్ని మంచి విషయాలతో కూడుకున్నది క్రీస్తు మార్గం ఏంటి. కానీ ఈ రోజు ఏం నడుస్తుంది క్రీస్తు మార్గం? అబద్ధాలు చెప్పడం, మతం మార్చడం, మతం మార్చినటువంటి వాళ్ళ మీద, మతం మారి వచ్చినటువంటి దాంట్లో చర్చకు వస్తున్నటువంటి ఆడవాళ్ళ పైన కొంతమంది పాస్టర్లు అరాచకాలు చేయడము, వాళ్ళతోని దశమ భాగాలు దోచుకొని తినడము, ఇది క్రీస్తు మార్గం అయిపోయింది. రిజర్వేషన్లు అన్నారు ఏంటిదో? రిజర్వేషన్ లేదేమో, ఇది కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. ఇది రిజర్వేషన్ లేదు ఏమంటున్నానంటే ఈ యొక్క దోపిడికి మొత్తం బలైతుంది ఎవరు? దళిత జాతి ఎక్కువ శాతం. రిజర్వేషన్ల విషయంలో పాస్టర్ల హ్యాండ్ ఉందనుకుంటున్నారా? రిజర్వేషన్ విషయంలో పాస్టర్ల హ్యాండ్ ఖచ్చితంగా ఉంది. పాస్టర్లే కాదు, టోటల్ అసలు రిజర్వేషన్ల విషయంలో నిజాయితీగా మాట్లాడితే కనుక, నిజంగా క్రైస్తవ మార్గం క్రీస్తు మార్గం ఎవరైనా ఎంచుకున్నట్లయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి కుల వ్యవస్థ ఏదైతే ఉందో ఆ కుల వ్యవస్థను వదులుకొని మీరు అక్కడికి పోవాలి. ఎందుకంటే మీరు వెళ్ళేటప్పుడు ఏమంటున్నారు, మాకు అక్కడ సమానత్వం లభిస్తుందని చెప్పి పోతున్నారు. కానీ పోయిన తర్వాత మళ్ళీ మేము సర్టిఫికేట్ రద్దు చేసుకోవాలనేసరికి మాత్రం ఇక్కడికి వచ్చినా కూడా అదే ఉంది. అట్లెట్లయితుంది? మాకు ఇక్కడ కూడా మమ్మల్ని దళితులుగానే చూస్తున్నారు అని అంటే నేను మాట అడుగుతా, మీరు కులం లేని మతంలోకి మీరు మతం మారి కూడా ఇక్కడ కులాన్నే మీరు మెడల్ వేసుకొని తిరుగుతా అదే సర్టిఫికేట్ కావాలంటే మరి మిమ్మల్ని దళితులు చూడకే ఏం చూస్తారు? మీరు నిజాయితీగా స్వచ్ఛందంగా మీరు ఇక్కడ ఉన్న కులాన్ని వదులుకొని అక్కడ పోండి. యేసుప్రభుని మీరు అక్కడ మోసం చేస్తున్నారు, ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు. ఇద్దరిని మోసం చేస్తున్న తర్వాత మిమ్మల్ని ఏమనాలి? ఇక దీనివల్ల బాబాసాహెబ్ అంబేద్కర్కి చెడ్డ పేరు వస్తుందా మత మార్పిడిల వల్ల? అంటే ఇది ఈ మత మార్పిడి అనే టాపిక్ కి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దానికి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ని నమ్మలేకనే, ఆయన రాజ్యాంగాన్ని నమ్మలేకనే, ఆయన సూచనలు నమ్మలేకనే ఇక్కడి నుంచి వెళ్ళి
వేరే మతానికి వెళ్తున్నారని అంటే అనుకో. వాస్తవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మతం మారారు, కానీ ఆయన బౌద్ధం స్వీకరించారు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని? ఆయన రాసినటువంటి పుస్తకాలలో వాల్యూమ్ 17లో ఆయన ఏమంటారంటే, ఎవరైతే దళితులు ఇస్లాం క్రైస్తవం స్వీకరిస్తారో వాళ్ళల్లో జాతీయ భావన కోల్పోతారు అని చెప్పి స్పష్టంగా ఆయన రాసినటువంటి సొంత రచనలు, ప్రసంగాలను చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పడం జరిగింది? ఎందుకంటే ఆయన అన్ని తెలిసినటువంటి మేధావి, ఆయన అన్ని మతాలను కూడా ఆయన సమగ్రంగా ఆయన అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఇస్లాము క్రైస్తవులు జాతీయ వాదనకు విరుద్ధమా, జాతీయ భావాలకు విరుద్ధమా? వాళ్ళు విరుద్ధమని నేను అంటలేను. వాళ్ళు విరుద్ధమా కాదు నా డిబేట్. కానీ ఎవరైతే దళితులు మతం మారుతారో, ఇస్లాం క్రైస్తవం స్వీకరిస్తారో వాళ్ళు ఈ యొక్క జాతీయ భావనకు దూరం అవుతారని ఎందుకన్నారంటే, ఒక క్రైస్తవుడు ఉన్నాడు, ఒక క్రైస్తవునికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఒక పెద్ద ప్లేస్ ఇక్కడ చెప్పండి భారతదేశంలో, ఒక తీర్థయాత్ర చెప్పండి, ఏముంది? ఏం లేదు. వెంటనే చెప్పాలంటే వెంటనే కాదు, మీరు ఎంతసేపు ఆలోచించినా చెప్పలేరు. ఒక ఇస్లాంలకు సంబంధించినటువంటి ఒక తీర్థయాత్ర, ముఖ్యమైనటువంటి తీర్థయాత్ర ఎక్కడుంది? మక్కా. సో ఈ దేశానికి సంబంధించినటువంటి మూలాలు కావు అవి రెండు కూడా, రెండు మతాలు కూడా. కాబట్టి ఆ రెండు మతాలకు పోతే ఈ దేశం నుంచి డిస్కనెక్ట్ అయిపోతాడు ఎవరైనా సరే అనే భావజాలంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. అట్లా అని చెప్పి క్రైస్తవులందరూ కూడా దేశ వ్యతిరేకులు, ముస్లింలందరూ కూడా దేశ వ్యతిరేకులని అంటలేను. కానీ ఒక దళితుడు ముఖ్యంగా మారితే ఎక్కువ దేశ వ్యతిరేక ఎందుకు అవుతాడు అని అన్నారంటే, ఇక్కడ అతను ఆల్రెడీ వివక్షతలు, అంటరాంతనం అనుభవించింది కాబట్టి ఈ కోపాన్ని, ఉద్రేకాన్ని వాళ్ళు వాడుకొని ఈ దేశానికి వ్యతిరేకంగా ఆ యొక్క భావజాలాన్ని తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ మతాలకు పోతే ఖచ్చితంగా జాతీయ భావన పోతుంది అనేటటువంటి ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. అంబేద్కర్ గారు సనాతన ధర్మ వ్యతిరేకి అని కొందరు అంటారు, నిజమేనా అది? సనాతన ధర్మ వ్యతిరేకి కాదు, మనువాద వ్యతిరేకి. ఇప్పుడు సనాతన ధర్మంలో మనువాదంలో డిఫరెన్స్ ఏంది అంటే, సనాతన ధర్మం అనేది కంప్లీట్గా ఒక జీవన విధానం మన లోపల ఉన్నటువంటి ఏదైతుంది. మనువాదం అనేది, మనువాదంలో కూడా ఇప్పుడు అంబేద్కర్ గారు ఇప్పుడు ఇవన్నీ అవే కదా. మనువాదం ఏంటంటే ఆధిపత్య ధోరణి ఉన్నటువంటి ఒక జీవన విధానం. ఏది? సనాతన ధర్మంలో ఈ కుల వ్యవస్థలకు సంబంధించినటువంటి ఒక ఆధిపత్య ధోరణి ఏదైతే ఉందో కొన్ని అగ్రవర్ణాల నుండి, ఈ అగ్రవర్ణాలను ఉన్నటువంటి ఈ ఆధిపత్య ధోరణి, దీంట్లో హిందూ సమాజంలో ఉన్నటువంటి కొన్ని మూఢనమ్మకాలు, ఇవన్నీ కలిపితేనే మనువాదంలో ఉన్నటువంటి ఒక బ్యాడ్ ఫేస్. సో నేనేమంటున్నా అంటే, అంబేద్కర్ గారు కూడా మనుస్మృతిని తగలబెట్టిరని అంటారు. ఆయన మనుస్మృతి మొత్తం తగలబెట్టలే. మనుస్మృతిలో కూడా కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, కానీ దాంట్లో మనుస్మృతిలో ఉన్నటువంటి కొన్ని చాప్టర్స్ తీసి, ఇవన్నీ ఈ చాప్టర్స్ వల్లనే ఈరోజు మొత్తం దేశంలో ఉన్నటువంటి నిమ్న జాతులు ఒక బానిస బతుకు అనుభవిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క మనుస్మృతిని నేను తగలబెడుతున్నా అని చెప్పి ఆ యొక్క చాప్టర్స్ ని తగలబెట్టడం జరిగింది. ఇప్పుడు కొంతమంది అదే ఆచరిస్తున్నట్టు వాళ్ళు మూర్ఖులాలు. ఇప్పుడు అంబేద్కర్ లాంటి వ్యక్తి, అంత తెలిసినటువంటి మహాజ్ఞాని, ఆయన ఊరికే చేయలేదు. ఆయన అంత తిడుతూనే ఆయన మళ్ళీ మీరు గమనించండి, అంత మన హిందూ సమాజాన్ని ఎంత విమర్శించుకుంటూనే, హిందూ సమాజంలోని కుల వ్యవస్థను విమర్శించుకుంటూనే మళ్ళీ ఆయన స్వీకరించినటువంటి బౌద్ధాన్ని 1956లో ఆయన బౌద్ధం స్వీకరించారు. కానీ అదే బౌద్ధాన్ని 1950లోనే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హిందూయిజంగా ఆయన ఆర్టికల్ 25 ద్వారా పెట్టడం జరిగింది. అంటే ఆయన ఎంత బ్యాలెన్స్డ్గా ఆయన క్రిటిసిజం చేసిండు, ఆయన ఎంత బ్యాలెన్స్గా ఈ యొక్క సమాజాన్ని ఎటువైపు నడిపించాలో అనేది ఆలోచించండి. మీరు ఆలోచించండి. మనువాదాన్ని కొంతమంది రాజకీయం కోసం వాడుకున్నారు అనుకుంటున్నారా? మనువాదాన్ని రాజకీయం కోసం వాడుకుంటారు అనేది అది అంటే నాకు అర్థం కావట్లేదు. మీరు ఏం అడగదలుచుకోరు అంటే ఎట్లా అంటే, ఆధిపత్య పోరు ఉంటుంది, దాంట్లో అగ్రవర్ణాల ఓట్లు ఏవైతే ఉంటాయో వాటిని అగ్రవర్ణాల వాళ్ళు ఎవరైతే వీళ్ళకే రావాలనుకుంటారో అట్లా అంటున్నారా? మనువాదం అని అంటే రైట్, మనువాదము రాజకీయంగా వాడుకుంటున్నారంటే చాలా చోట్ల చాలా మంది వాడుకుంటున్నారు. ఇప్పుడు మనువాదులు అనేటటువంటి మరక ఈరోజు బీజేపీ వాళ్ళ మీద మిగతా పార్టీలు వేస్తున్నాయి. బీజేపీ వాళ్ళేమో మేము మనువాదులం అయితే, మరి అంబేద్కర్ గారు బతుకున్నంత కాలం తిట్టింది కాంగ్రెస్ వాళ్ళని కదా, అప్పుడు బీజేపీ లేదు కదా, మరి అప్పుడు ఎవరిని తిట్టినట్టు అని చెప్పి వీళ్ళు అంటారు. ఖచ్చితంగా చూడండి, కులాలు మతాల అంశాలు ఖచ్చితంగా వాడుకోవడం జరుగుతుంది. ఏ విషయంగా ఒక పార్టీ ఒక దాన్ని వాడుకుంటది, ఒక పార్టీ ఇంకో అంశాన్ని వాడుకుంటది. అయితే మేమేమంటున్నాం అంటే, మా సబ్జెక్ట్ ఏంటంటే, చూడండి, ఇప్పుడు ఎవరైతే మతం మారినటువంటి దళితులు ఉన్నారో వీళ్ళ విషయంలో మేమేమంటున్నాము, ఈ రోజు మనకు ఎస్సీలకు ఉన్న బెనిఫిట్స్ ఏందో మనం ఒకసారి చూద్దాం. ఎస్సీలకు ఉన్నటువంటి బెనిఫిట్స్
ఎస్సీ రిజర్వేషన్లు, ఉమ్, ఎస్సీలు ఏమైనా వ్యాపార పరంగా ముందుకు పోవాలంటే ఎస్సీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు, ఎస్సీలకు సంబంధించి ఏమైనా అన్యాయం జరిగితే కనుక పోయి మొరబెట్టుకోవడానికి ఎస్సీ కమిషన్లు, స్టేట్ కమిషన్, సెంట్రల్ కమిషన్, నేషనల్ కమిషన్, ఎస్సీలకు సంబంధించి ఏమైనా విద్యాపరమైనటువంటి అవకాశాలు ఇంకా మెరుగుపడాలి అనుకుంటే కనుక ఎస్సీలకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాలలు, ఇవన్నీ కూడా ఎస్సీలకు ఉన్నాయి. మరి అదే మైనార్టీలకు సంబంధించినటువంటి ఈరోజు బీసీసీ, బీసీఈ రిజర్వేషన్లు ఉన్నాయి. ఒక ఎస్సీ మతం మారితే క్రైస్తవం స్వీకరిస్తే అతనికి బీసీసీ రిజర్వేషన్ వస్తుంది. అదే విధంగా ఒక మైనార్టీకి సంబంధించి ఏమైనా పిల్లలు వాళ్ళు ఉద్యోగం దొరకలేదు, ఏమైనా వ్యాపారం చేసుకోవాలంటే మైనార్టీ కార్పొరేషన్స్ నుంచి లోన్స్ అనుభవించవచ్చు. మైనార్టీలకు సంబంధించినటువంటి ఏమైనా అన్యాయం జరిగితే కనుక మైనార్టీ కమిషన్లు ఉన్నాయి. పోయి అన్యాయాన్ని ప్రశ్నించడానికి రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం నుంచి సరైన స్పందన దొరకకపోతే ప్రశ్నించడానికి మైనార్టీ కమిషన్లు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఎస్సీ సోషల్ వెల్ఫేర్ గురుకులాలు ఉన్నాయో మైనార్టీ గురుకులాలు కూడా ఉన్నాయి. మైనార్టీ పిల్లలకు అందరు కూడా సరిగ్గా చదువుకుంటారు. ఇప్పుడు నీకు ఎక్కడ అవకాశం దొరకలేదు, ఎస్సీలకు సమానంగా నీకు ప్రతి చోట అవకాశం దొరుకుతుంది. అంటే ఇక్కడ ప్రభుత్వాలు ఒక రకంగా ఎస్సీల కంటే మైనార్టీలకే పెద్ద పీట వేస్తున్నారు. 100% వేస్తున్నారు. మేము ఒత్తుకునేది అదే కదా. ఎస్సీల కన్నా ఎస్సీలకు ఏవైతే ఇస్తున్నారో అంతకంటే ఎక్కువనే ఇస్తున్నారు మైనార్టీలకు. అయినా కూడా మీరు మైనార్టీ ఒకవైపు మైనార్టీ బెనిఫిట్స్ అందుకే వాళ్ళకి అంత అది ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎస్సీల నుంచి మైనార్టీలోకి వెళ్ళిపోతున్నారా? పోతున్నావు కదా, నేను పోతున్నావు, నీకు నచ్చిపోతున్నావా నచ్చకపోతున్నావా, ప్రలోభాలతో పోతున్నావా, ఎట్లన్నా పోతుండొచ్చు. పోతే మరి ఇక్కడ వదిలిపెట్టు భయ్, ఇక్కడ ఉన్నాడన్న దీన్ని బాగుపడతారు కదా. నువ్వు ఇది తింటా అది తింటా అంటే నువ్వు ఈ రూమ్లోకి వెళ్ళి బయటికి పోయి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి ఇల్లే నాకు వద్దనుకొని పోయిన తర్వాత భోజనం పెట్టే టైంకి మాత్రం వచ్చేసి అయ్యి అన్నం నా కంచం నాదుండే, ఇది నేనే, ఇది దీంట్లో పెట్టిన అన్నం నాదే. మరి ఇక్కడ కొంతమంది మరొక వాదన చేస్తున్నారు, మేము మతం మాత్రమే మారుతున్నాం, కులం మారట్లేదు అంటున్నారు. అంటే ఎస్సీ దళిత వర్గం అనేది ఒక కులం మాత్రమే, అది మతం కాదు అంటున్నారు. ఓకే, మరి దానికి ఎలాంటి వివరణ ఇస్తారు? నేను ఏమంటున్నా అంటే బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందా? అది చెప్పినా తెలియాలి, నాకు తెలియదు. బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందా? చెప్పినా తెలియాలి, నాకేం తెలుస్తుంది. బీకామ్ లో ఫిజిక్స్ ఉండదు, రాజ్యాంగంలో దళిత క్రైస్తవులు ఉండరు. ఇప్పుడు నేను ఏమంటున్నా బ్రదర్, ఇప్పుడు మీరు ఏ మతంలోకి పోయారు? క్రైస్తవంలోకి పోయారు. క్రైస్తవంలో కుల వ్యవస్థ ఉందా? ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఈ వ్యవస్థ ఉన్నదా? వాళ్ళకు ఉన్న వ్యవస్థ వాళ్ళది గ్రూపులు కేటగిరీలు సపరేట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఏమంటారు రోమన్ క్యాథలిక్స్, పెంతుకోస్టులు, ప్రొటెస్టెంట్స్, అది వర్గాలు. అవి కులము ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉన్నదా? లేదు. లేనప్పుడు నువ్వు ఏదైతే మతం పోతున్నావో, మత విశ్వాసాలు నువ్వు పాటిస్తున్నావో ఆ మతంలోనే ఈ కుల వ్యవస్థ లేనప్పుడు ఆ మతంలో పోయిన తర్వాత కులం ఎట్లా వర్తిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా వర్తించదని మీరు అనొచ్చు. అసలు రిజర్వేషన్లు అనేటివి ఎస్సీ హోదా అనేది దేనికోసం ఇవ్వడం జరిగింది? ఎస్సీ రిజర్వేషన్లు అనేది దేనికోసం ఇవ్వడం జరిగింది? సామాజిక వెనుకబాటుతనాన్ని దాటడం కోసము ఎస్సీ రిజర్వేషన్ అని ఇవ్వడం జరిగింది. ఈ సామాజిక వెనుకబాటుతనం ఏ వర్గం నుంచి అనుభవిస్తున్నారు ఈరోజు ఎస్సీలు, దళితులు? హిందువులలో ఉన్నటువంటి అగ్రవర్ణాల తరఫున. ఈ అగ్రవర్ణాలు అనే కాన్సెప్ట్ ఎక్కడుంది? హిందూ సమాజంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడ ఇలాంటి ఇబ్బంది అవుతుంది చూడండి. సంవత్సరానికి ఒక 15 నుంచి 20 పండుగలు ఉన్నాయి హిందువులలో. క్రైస్తవంలో 1-2 ఉంటాయి. ఈ 15-20 పండుగలలో సుమారు ఒక 5-6 పండుగలు, గణేష్ల పండుగ, వినాయకుల పండుగ, బతుకమ్మ పండుగ, బోనాల పండుగ, ఇట్లా కొన్ని పండుగలు సామూహికంగా జరుపుకునే పండుగలు ఉన్నాయి. అంటే ఊర్లో అందరు కలిసి జరుపుకోవాల్సిన పండుగలు ఉన్నాయి. ఈ యొక్క పండుగలల్లో చాలా వరకు ఎస్సీ సామాజిక వర్గము వెనుకబాటుతనము అంటే ఏదైతే ఉందో వాళ్ళకు వివక్ష అనేది అక్కడ కనిపిస్తున్నది. వాళ్ళపైన వివక్ష అనేది అక్కడ రుద్దబడుతున్నది. ఇప్పుడు కూడా చాలా చోట్ల రుద్దబడుతుంది. సరే, స్వాతంత్రానంతరం విద్యా రిజర్వేషన్ల ఫలాల వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దూరదృష్టి వల్ల చాలా వరకు తగ్గిండొచ్చు. ఇప్పుడు కూడా వివక్ష చూపిస్తున్నారు అంటున్నారు, అందుకే మరి మతాలు మారుతున్నారు. చాలా చోట ఇప్పటికి కూడా ఉన్నమాట వాస్తవం, కొన్ని చోట జరుగుతున్న మాట వాస్తవం. చాలా వరకు మారింది, కానీ జరుగుతున్న చోట మాత్రం జరుగుతుంది కదా. వివక్ష అనేది అనేక రూపాలు. దాన్ని ఆపలేరు. నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు మతం మారుతున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు వివక్ష అంటరానితనం అనేది మన ఒంటి మీద లేదు, అది పాటించడానికి మెదడులో ఉంది. కాబట్టి మార్చాల్సింది మన మతం కాదు, వాని మెదడును మార్చాలి, వాని మెదడు మారాలి, అప్పుడే ఇది పోతుంది. నువ్వు మతం మారినంత మాత్రాన పోదా అనే క్వశ్చన్ చాలా పెద్ద $1 మిలియన్ ప్రశ్న. అంటే హోదా కోసం మారుతున్నారా మతం? బీసీసీ అనే హోదా కోసం మారుతున్నారా? బీసీసీ అనే హోదా కోసమే మారుతున్నారు కదా. బీసీసీ అనే హోదా కోసం మారతలేరు. క్రైస్తవం
ఇక్కడ పండుగల్లో మాకు ఎప్పుడైతే నేను ఇందాక అదే చెప్పిన పండుగల ఎగ్జాంపుల్ ఏదైతే ఇవ్వడం జరిగిందో ఆ పండుగలలో బోనాల పండుగల్లో ఎస్సీ సామాజిక వర్గం ముందు పోయి బోనం ఎక్కించే పరిస్థితి లేదు చాలా ఊర్లలో. ఇప్పుడు బతుకమ్మ పండుగ ఉంది, ఎస్సీ సామాజిక వర్గం మిగతా వాళ్ళతో పాటు కలిసి ఆడే పరిస్థితి లేదు. వినాయకుల పండుగ ఉంది, ఎస్సీ సామాజిక వర్గం మిగతా వినాయకులతో పాటు కలిసి పోయి పండుగ జరుపుకునే పరిస్థితి లేదు. ఎవరు వినాయకుడు ఏ వాడ వినాయకుడు ఆ వినాయకుడు సపరేట్. క్రైస్తవ మతంలో మాత్రం క్రిస్మస్ అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు కదా. మరి ఇక్కడ వివక్ష ఎవరు అనుభవిస్తున్నారు? మీరు అనుభవిస్తురా? హిందువులో ఉన్నటువంటి ఎస్సీలే కదా అనుభవిస్తున్నది. నువ్వు క్రైస్తవంలో పోయిన తర్వాత నీకు సామూహిక పండుగలు లేవు, పబ్బాలు లేవు, ఏం లేవు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అక్కడ ఈ ప్రాక్టీసెస్ ఏవి అసలు నీ మతం ఒప్పుకోదు. నీ మతం అది ఒప్పుకోనప్పుడు నీకు ఎట్లా వర్తిస్తుంది ఇదంతా కూడా? రిజర్వేషన్ నీకు ఎక్కడ వివక్ష అనుభవిస్తున్నావు అంటే ఇక్కడ ఒక పాయింట్, వివక్ష అనుభవించే వాళ్ళకే రిజర్వేషన్ పొందే హక్కు ఉందా? అంతే కదా. ఇప్పుడు రిజర్వేషన్ అనేది దేనికోసం ఇవ్వడం జరిగింది? ఇప్పుడు ఎస్టీలకు బీసీలకు ఆర్థిక వెనుకబాటుతనము దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. సామాజిక వెనుకబాటుతనము, ఆర్థిక వెనుకబాటుతనం. కానీ ఎస్సీలకు మాత్రం ఎక్స్క్లూజివ్గా దిస్ ఈస్ ది ఓన్లీ కేటగిరీ వేర్ రిజర్వేషన్ అనేది సామాజిక వెనుకబడతానని చూసి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నువ్వు ఆర్థిక పరిస్థితులు కానీ లేదా వారికి ఉన్నటువంటి మిగతా పరిస్థితులు కానీ చూసి ఇవ్వడం జరగలేదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఎస్సీలు అనే కేటగిరీ అంటేనే హిందువులు. నేను హిందువులం కాదు కానీ మేము దళితులం అవుతామంటే అది అసలు కుదరదు. అది అసలు అది ఆ ఆప్షనే లేదు. అసలు రాజ్యాంగంలో ఆప్షన్ లేదు. మనం అందరం రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలి. నేను ఇందాక అది కూడా చెప్పిన. మరి క్రైస్తవులు బాగుపడొద్దా? క్రైస్తవులు ముందుకు పోవద్దా? 100% ముందు పోవాలి. వాళ్ళు కూడా బాగుపడాలి. అన్ని మతాలు వెనుకబడేటువంటి అన్ని మతాలు అన్ని కులాలు బాగుపడాలండి. నేను కాదంటలేను. మరి మీరు అన్ని బాగుపడాలంటారు. నేను ఇందాక అదే చెప్పిన మీకు. ఏదైతే ఆపర్చునిటీస్ ఎస్సీలకు ఉన్నాయో ఆపర్చునిటీస్ అన్నీ కూడా మైనార్టీలకు ఉన్నాయి. ఏదైతే మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మైనార్టీ సోషల్ వెల్ఫేర్ గురుకులాలు, మైనార్టీ కార్పొరేషన్లు, మైనార్టీ ఏమంటారు మన కమిషన్లు, మైనార్టీలకు సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి. ఎస్సీలకు లేని ఒక ఫెసిలిటీ కూడా మైనార్టీలకు ఉంది. ఏంది అది? ఎస్సీలకు లేని ఫెసిలిటీ ఏంటంటే ఆర్టికల్ 30 ద్వారా మైనార్టీలకు ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం ఏంది రాజ్యాంగం ఇచ్చిందంటే సపరేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ప్రతి మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాదాన్ కాలేజ్ కానీ, అన్వర్ ఉలూమ్ కాలేజ్ కానీ, సుల్తాన్ ఉలూమ్ కాలేజ్ కానీ, లేదా సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్ ఆల్ఫాన్స్ అని కొన్ని సెయింట్ పేరు మీద కొన్ని సెయింట్ యాన్స్, ఇవన్నీ మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సే కదా. వాస్తవానికి మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలా? మరి ఈ యొక్క మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తున్నారా లేదా? పాటించట్లేదు. నేను అదే అంటున్నా. 15% ఎస్సీలకు ఇవ్వాలా లెక్కకైతే, 7% ఎస్టీలకు ఇవ్వాలి, 27% బీసీలకు ఇవ్వాలి. లేదు, ఎవరికి లేదు అసలు. దాంట్లో రూల్ ప్రొవిజనే లేదు. అది ఇప్పుడు మీ కంచంకి వచ్చేసరికి మాత్రం లేదు మైనార్టీలకు మాత్రమే అంటారు. మా కంచంకి వచ్చేసరికి మాత్రం అరే మేము కూడా దళితులమే అంటారు. మతం మారి కూడా ఇది ఎంతవరకు డబుల్ బెనిఫిట్ పొందుతున్నారు వీళ్ళు. వాళ్ళ కంచం ఖాళీ ఉంచుకొని ఈ కంచంలో ఉన్న ఫుడ్ ను కూడా తీసుకెళ్లి వాళ్ళ కంచంలో పెట్టుకుని. నేను అనేది అదే కదా, మా బాధ అదే కదా. నీకు నిజంగా నీకు నచ్చలేదు ఇక్కడ పోయినావు, అక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్ ఉపయోగించు. అక్కడే నువ్వు పోయి ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అంతే. మేము అనేది అంతే. ఇప్పుడు నువ్వు తినాలి, నేను తినాలి. నా కంచం నీకు వర్తించదు. ఇంకా నువ్వు ఇల్లే వద్దనుకొని పోయిన తర్వాత నా కంచం నీకు వర్తించదు. నువ్వు కరెక్ట్ తినే టైంకి మాత్రం వచ్చి నువ్వు అరే ఇది నేను తిన్న కంచం ఇదే నా దీంట్లో నాకు కూడా పెట్టురు. రానున్న రోజుల్లో దీనిపై ఎలాంటి యుద్ధం చేయబోతున్నారు? రానున్న రోజులేంది. ఇప్పుడు ఆల్రెడీ మేము మా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ప్రతి జిల్లాలలో ఎవరైతే ఈ యొక్క మతం మారినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన కంప్లైంట్లు ఫైల్ చేయడం జరుగుతున్నది. వాళ్ళకి ఈరోజు ప్రజాక్షేత్రంలో ఈ పూరా లోకల్ ద్వారా కూడా మీ అందరూ కూడా చెప్తున్నాను, ఎవరైతే మతం మారి కూడా ఎస్సీ రిజర్వేషన్లు అనుభవిస్తుంటారో వాళ్ళ ఎవిడెన్సెస్, ప్రూఫ్స్ సరిగ్గా వీడియోలు, ఫోటోలు, ప్రూఫ్లు, వాళ్ళకి సంబంధించినటువంటి సమాధులు, వాళ్ళ పెళ్లిళ్ళు వగైరా అన్ని కూడా తీసుకొని, ఇప్పుడు డిసెంబర్ వస్తుంది ఎట్లాగో, ఇవన్నీ తీసుకొని సంబంధిత కలెక్టర్కు కనుక కంప్లైంట్ పెడితే కనుక ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. డిసెంబర్ క్రిస్మస్కి ముందు మత మార్పిడులు పెద్ద ఎత్తున జరుగుతాయి అంటే నిజమేనా? అవును. డిసెంబర్ ముందే కాదు, సంవత్సరం మొత్తం వాళ్ళు అదే పనిలో ఉన్నారు. అసలు మత మార్పిడి అనేటటువంటి కోణమే డిఫరెంట్ కోణం అండి. అది దాంట్లో బిహైండ్ ది మత మార్పిడి వెనుక చాలా భయంకరమైనటువంటి కుట్రలు ఉన్నాయి. క్యాజువల్గా మాట్లాడుకుంటే నాట్ ఓన్లీ రిజర్వేషన్స్, మతం మారినప్పటికీ కూడా రిజర్వేషన్ కోసం మళ్ళీ పాత కులాని దగ్గరికే వస్తున్నారు. సేమ్ అదే విధంగా ఈ మధ్యకాలంలో కొన్ని పెళ్ళిళ్ళు చూసుకుంటే బయట వీడియోస్ చూస్తున్నాం, మీకు నాకు కొత్త ఏం కాదు. వాళ్ళ పెళ్ళిళ్ళలో పాటలు, పెళ్ళి టైపు అవన్నీ కూడా మళ్ళీ ఇటు ఈ ధర్మం లాగానే జరుగుతున్నాయి.
మరి దానిపైన ఏమంటారు మీ అభిప్రాయం? ఇక వాళ్ళ ఇష్టం అండి అది. ఇప్పుడు క్రైస్తవం స్వీకరించిన తర్వాత క్రైస్తవంలో అవన్నీ ఉన్నాయా లేవా అనేది మీరు చూసుకోవాలి. కానీ అక్కడ పోయినాక కూడా మళ్ళీ ఇవే కాపీ పేస్ట్ అవుతుందా? ఇక వాళ్ళకంటే ఏం లేవు కదా. క్రైస్తవంలో ఉన్నటువంటి ఇప్పుడు మన దగ్గర చాలా జ్ఞాన సంపద ఉంది, సనాతన ధర్మంలో చాలా జ్ఞాన సంపద ఉంది. ఈ జ్ఞాన సంపదలో నుంచి ప్రతి మనిషికి ప్రతి ఒక్క జీవన విధానానికి సంబంధించి మంచి చెడు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశికి సంబంధించి కూడా మన లివింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, మన జీవన విధానం అట్లుంది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అవి ఇప్పుడు క్రైస్తవం కానీ ఇస్లాం కానీ ఒక పర్టికులర్ ఒక వ్యక్తి నుంచి వచ్చినటువంటి మతాలు. ఈ వ్యక్తి నుంచి వచ్చినటువంటి మతాలలో నాలెడ్జ్ ఎట్లుంటుంది, వాళ్ళకి సంబంధించినటువంటి పరిస్థితులకు అనుగుణంగా నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ సంబంధించి ఇప్పుడు మొత్తం హిందువులను కాపీ కొడుతున్నారంటే కారణం ఏంది? వాళ్ళ దగ్గర ఇవి లేవు, ఈ పద్ధతులు లేవు కాబట్టి ఈ పద్ధతులను కాపీ కొట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. హిందువుల పద్ధతులు ఎట్లాంటివి అంటే ఏ సందర్భానికి ఆ సందర్భానికిలో అన్నీ ఉంటాయి అన్నమాట. దాంట్లో అన్నీ మన ఉగాది పచ్చడిలాగా చేదు తీపి పులుపు అన్నీ కలిపి ఉన్నట్టు హిందువుల జీవన విధానంలో చేదు తీపి పులుపు అన్నీ కలిపి ఉంటాయి. చేదు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు మంచోడు కాదు, తీపి వచ్చినప్పుడు దేవుడు మంచోడు అంటే తప్పది. సో నేనేమంటున్నా అంటే ఈ చేదు పులుపు తీపిని వాళ్ళు మిస్ అవుతున్నారు. అక్కడ పోయిన తర్వాత మిస్ అవుతున్నారు కాబట్టి ఇవన్నీ కాపీ కొడుతున్నారు. చర్చిలు కట్టుకున్న గుళ్ళాకారంలో కట్టుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకున్న మంగళసూత్రం మీద ప్లస్ మార్క్ వేసుకొని చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఈరోజు ఈ భారతీయ జీవన విధానంలో స్త్రీకి చీరకట్టు అందం. అసలు చీరకట్టు అనేది ప్రపంచ దేశాలలో ఏ దేశంలో కూడా లేదు. మరి క్రైస్తవ దేశాలలో మరి చీర కట్టుకుంటున్నారు కదా క్రైస్తవీకరణ అయిన తర్వాత కూడా. పెళ్ళే కాదు, ఉట్టి ఉన్నప్పుడు కట్టుకుంటలేరా అంటే వాళ్ళని ఏం వేసుకోమంటున్నారు మరి? నేను అదే అంటున్నా. నేను ఏం వేసుకోమంటారు నేను అంటలేను, వాళ్ళ ఇష్టం అది. కాకపోతే అన్ని కాపీ అని చెప్తున్నా నేను. అది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. చీరలే కానీ, మెట్టలే కానీ, తాలిబొట్టే కానీ. కొంతమంది పాస్టర్లు అంటారు తాలిబొట్టు వేసుకోవద్దు, మన దాంట్లో లేదంటారు. కొంతమంది ఏమంటారు తాలిబొట్టు వేసుకోవాలి, దాని మీద ప్లస్ మార్క్ వేసి వేసుకోవాలి. ఇదేంటంటే వాళ్ళు ఎటు తిరిగి ఏదో ఒకటి చేసి కొన్ని ఫ్లెక్సిబిలిటీలు ఇచ్చినా సరే అందరినీ మతం మార్చాలి, మతం మారడానికి వాళ్ళ కంఫర్ట్ కోసం ఏమైనా ఫ్లెక్సిబిలిటీలు ఇస్తున్నారు. నిజానికి యేసు ప్రభు మార్గంలో, క్రీస్తు మార్గంలో అసమానతలు అనే కాన్సెప్ట్ ఉన్నదా లేదా అని మీరు చూసుకోవాలి. ఆ అసమానతలు అనే కాన్సెప్ట్ నిజానికైతే పాస్టర్లు చాలా మంది అంటారు, అరే క్రైస్తవంలో కులం లేదు, మీరు ఈడికొచ్చి కూడా కులం వేసుకొని తిరుగుతున్నారు ఎందుకని చెప్పి కరీంనగర్లో చాలా మంది పాస్టర్లు ర్యాలీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తెలుసా మీకు? కరీంనగర్లో వాళ్ళు ఏమంటారు అంటే క్రైస్తవంలో లేదు, క్రైస్తవంలోకి వచ్చిన వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకండి, ఎస్సీ సర్టిఫికేట్లను వాళ్ళే కంప్లైంట్లు ఇచ్చారు చాలా చోట. గవర్నమెంట్ అధికారులు ఏమైనా తప్పు చేస్తున్నారా? గవర్నమెంట్ అధికారులు తప్పే కదా, నిర్లక్ష్యమే కదా. ఒక ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఎంఆర్ఓ ఇంటికి పోయి మరి వెరిఫికేషన్ చేయాలి. అట్లా చేస్తారు. లంచాలు తింటున్నారా? లంచాలు తింటున్నారా తింటలేరా అంటే ఇచ్చే దొంగ సర్టిఫికేట్ బట్టి అర్థమవుతున్నది. తింటున్నారా నేనెందుకు చెప్తా? నేనేమంటున్నానంటే నిర్లక్ష్యం. లంచాలు తింటున్నాను నేను అనను కానీ నిర్లక్ష్య ధోరణి వల్ల నిజమైన దళితులకు మోసం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ నా పాయింట్ అది. అడ్వకేట్ అన్నారు కాబట్టి మళ్ళీ అడుగుతున్నా, ఎప్పుడైనా ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ముట్టుకుంటే నయమవుతుంది, పట్టుకుంటే జ్వరం తగ్గిపోతుంది, తలనొప్పి తగ్గిపోతుంది అని చెప్పి నన్ను మోసం చేశారు అని మీ దగ్గరికి ఏమైనా కంప్లైంట్లు వచ్చినాయి? అప్పుడు మరి ఏం చేశాను? వచ్చినప్పుడు మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ప్రకారము ఎవరైతే స్వస్థత సభ పేర్లతోటి నీకు ముట్టుకుంటే కళ్ళు వస్తాయి, ముట్టుకుంటే పనులు గట్టిగా అయిపోతాయి, కడుపులో గర్భం బిడ్డ తిరిగిపోతుంది, లేదా గ్యాస్ నొప్పి వెళ్ళిపోతుంది, లేదంటే ఇంకో నొప్పి వెళ్ళిపోతుంది, పక్షవాతం పోతుంది, ఎయిడ్స్ రోగం పోతుంది అని ఎవడన్నా చెప్తే ఫస్ట్ వాడిని చెప్పుతో కొట్టండి, తర్వాత పిఎస్లో పోయి కంప్లైంట్ పెట్టండి. ఎందుకంటే అవి రెండు మోసమే, ఏ మతం మోడు చేసినా మోసమే అది. ఎందుకంటే మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ప్రకారము దాంట్లో స్వస్థత సభల పేరు కానీ లేదా ఇంకెవరన్నా కానీ నీకు ఆ మ్యాజిక్ చేస్తా ఈ మ్యాజిక్ చేస్తా నీకు రోగం నయమవుతుంది, పోనీ నీకు ఏదైనా బ్యాడ్ లక్ ఉంది అది మంచిగా అవుతుంది అని అంటే వేరే మాట, కానీ రోగం నయమవుతుంది, మెడికల్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని చెప్తే అది ఖచ్చితంగా అది మోసమే. దానిపైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా, ఇస్తే కేసు బుక్ అవుతుంది, విచారణ జరుపుతారు, దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించాలా, అవి నమ్మొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రగడ్డలో ఈఎస్ఐ ఏమంటారు చర్చ్ హాస్పిటల్ ఉంది, సెయింట్ తెరిసా హాస్పిటల్ అంటారు. సెయింట్ తెరిసా హాస్పిటల్ బయట చర్చ్ ఉంది. ఇప్పుడు అంటే ఆ హాస్పిటల్ ఆ చర్చ్ ఉన్న ఉద్దేశం ఎగ్జాంపుల్ చెప్తలేను కానీ దాని గురించి చెప్పాలన్న ఉద్దేశం కాదు. కానీ ఇప్పుడు నిజంగా చర్చిలకు పోయి ప్రార్థన చేస్తేనే ఆ రోగాలన్నీ తగ్గిపోతాయి అనుకుంటే కనుక ఆ చర్చ్ వెనకాల హాస్పిటల్ ఎందుకుంది? ఒకవేళ లేదు హాస్పిటల్ ట్రీట్మెంట్ వల్లనే రోగాలు తగ్గుతున్నాయంటే మరి బయట చర్చ్ కట్టాల్సిన అవసరం లేదు కదా. చర్చిలో పోయి చేస్తున్నవన్నీ కూడా మోసాలనే అర్థం. అంటే కొన్ని నిజాయితీగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలకు వాళ్ళకి తెలుసు చర్చ్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్, హాస్పిటల్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి
వాళ్ళు హాస్పిటల్ బయట చర్చ్ కట్టుకున్నారు. జస్ట్ అట్లా హోప్, ఒక అధైర్యంతో, ఒక బాధతో ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు అనేది ఒక నమ్మకం, ఒక చిన్న బాసట, ఒక ధైర్యం, అంతే తప్ప దేవుడిని మొక్కుతూనే అయిపోతాయి, పాస్టర్లు ప్రేయర్ చేస్తేనే అయిపోతాయి అనేది తప్పు. అంటే ఆ నమ్మకాన్ని కూడా మొత్తం మోసంగా మార్చిరా వీళ్ళు, వ్యాపారంగా మార్చుకున్నారు. మోసంగా కాదు, వ్యాపారంగా మార్చుకున్నారు. ఈరోజు కల్వరి సతీష్ దగ్గరకు పోయి చూడండి, ప్రేయర్ ఆయిల్ డబ్బా ఒక్కొక్కటి 3,000 రూపాయలు, 2,000 రూపాయలు. అంటే నేను చూడలేదు, కానీ సబ్జెక్టు కరెక్షన్ అని ఉంటే కనుక నేను చెప్తున్నాను, చాలా కాస్ట్లీ. మామూలు నూనె ఆయిల్ డబ్బాతో ఏం చేస్తారు? ఆయిల్ డబ్బాతో ఏం చేస్తారు? ఏమైనా రోగాలు వస్తే ఆడ రుద్దుకో, ఈడ రుద్దుకో, విశ్వాసం నమ్మకం పెట్టుకోవాలంటే. మరి అది ఎట్లా తగ్గుతుందో ఏం సంగతో తెలియదు. వాస్తవానికి అట్లా తగ్గుతుంది, అదంతా తప్పది. పాస్టర్లో ఒక మైండ్ మెస్మరైజింగ్ చేసి, ఇదే చెప్తున్నా కదా, ఈ హాల్యూసినేషన్ డ్రగ్స్ మైండ్లో వాళ్ళ ప్రభావం పడ్డ తర్వాత అతన్ని మార్చడం కష్టం. ఒక డ్రగ్ అడిక్ట్ని మార్చాలంటే ఎంత భయానికి కష్టపడాలో. దాంట్లో 75% ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళే మత మార్పిళ్లకు గురవుతున్నారు కదా సార్. హాల్యూసినేషన్ డ్రగ్ మైండ్లో పోయిన తర్వాత చదువుకున్నోడు లేదు, చదువుకోనోడు లేడు, ఎవడైనా సరే ఆ మత్తులో పడిపోవాల్సిందే. ఆ డ్రగ్ కడుపులో పోయినా, అది మెడికల్ దాంట్లో కూడా దొరకదు. కంప్లైంట్ ఇవ్వలేదా ఈ డ్రగ్ పైన? మరి పోలీసులకైనా మీకు కేసులు వేయలేదా మీ న్యాయవాదులు? కుట్రా కోణాలన్నీ ఇప్పుడిప్పుడే బయటికి వెళ్తున్నాయి కదా. అసలు మొన్న నాకు ఇది ఎప్పుడు అర్థమైంది అని అంటే, మొన్న ఒక కేసులో, ఒక లవ్ జిహాద్ కేసులో ఒక అమ్మాయికి సంబంధించి, అమ్మాయి పైన ఈ హాల్యూసినేషన్ డ్రగ్ ప్రయోగించడం జరిగింది. అమ్మాయికి సంబంధించినటువంటి ఫ్లాట్లో బిలాంగింగ్స్లో ఈ యొక్క డ్రగ్స్ బయటకు వెళ్ళినాయి. ఇది ఎక్కడిది అని అంటే, నా దగ్గరికి నన్ను లవ్ జిహాద్లో పెట్టినటువంటి అబ్బాయి తీసుకొస్తాడు, ఇవేమో ఏంటంటే ఏదో పిల్స్ అని చెప్తాడు. ఒక అబ్బాయి తీసుకొచ్చాడు లవ్ జిహాద్ ఇట్లా అని చెప్తున్నారు, ఒక అమ్మాయిని ఇట్లా చేసిండు డ్రగ్ పెట్టి అని, లవ్ జిహాద్ మతం మార్పించిండు అని చెప్తున్నారు. ఈ రోజుల్లో బయట కాలేజ్ క్యాంపస్లలో, విద్యా సంస్థల్లో, బయట ఎక్కడైనా చూసినా ఫ్రెండ్స్ 4 కలుస్తున్నారు, అందులో ఒక క్రిస్టియన్, ఒక ముస్లిం, 2 హిందువులు ఉంటారు. మరి దాంట్లో అక్కడి నుంచి కూడా ఇలా అక్కడ కూడా మత మార్పులు జరుగుతున్నాయా క్యాంపస్లలో కూడా? చాలా చోట్ల అన్ని జరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఒక సంఘటన మనకు ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే ఒక సంఘటన ఉంది. తల్లి హిందువు, తండ్రి లేడు, చనిపోయాడు. కొడుకు ఒక కొంత మైనారిటీ ముస్లిం ఏరియాలో అతను ఉన్నాడు, ఫ్రెండ్స్ కూడా ముస్లిమ్సే. మరి ఈరోజు 5 మంది హిందువులు ఉన్న దగ్గర ఒక ముస్లిము హిందూగా మారట్లేదు, కానీ 5 మంది ముస్లింల మధ్యలో ఉన్నటువంటి ఒక హిందూ యువకుడు ముస్లింగా మారిపోయాడు. అట్లా చాలా చోట జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న జగదీర్ గుట్టాలో జరిగింది. అంటే ఎందుకు బిర్యానీ బిర్యానీ తింటే ఎట్లా మారిపోతారు? బిర్యానీ తింటే మారిపోరు. ఏమంటున్నా అంటే, వీళ్ళ మైండ్ వాష్ చేస్తున్నారు, బ్రెయిన్ వాష్ జరుగుతుంది. బ్రెయిన్ వాష్ లో క్రమంలో అవసరమైతే అవకాశం ఉన్నోడు దానిపైన మందు డ్రగ్స్ ప్రయోగం చేస్తున్నాడు, అవకాశం లేనివాడు కొంతమంది ఉట్టి మాటల్లో కూడా మారిపోతారు, మోటివేట్ అయిపోతారు. ఎందుకంటే ఎప్పుడైతే గుడ్డిగా మొత్తం మనకు సంబంధించినటువంటి కష్టాలు సుఖాలు అన్ని దేవుడే తీరుస్తాడని చెప్పి గుడ్డి నమ్మకాలు ఉంటాయో, అట్లా దేవుణ్ణి మితిమీరి నమ్మేటోడే ఇట్లాంటి మత మార్పులకు, ఇట్లాంటి పాస్టర్ల మాయ మాటలకు గురవుతాడు. అంటే మితిమీరిన నమ్మకం కూడా మత మార్పిడికి కారణమా? మనిషికి దేవుడు మేధస్సు ఇచ్చిండు, మంచి కాళ్ళు చేతులు ఇచ్చిండు, దాంతో మనం పోరాటం చేసుకోవాలి, మన జీవితాన్ని ముందు తీసుకెళ్ళాలి. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. దేవునికి సంబంధించినటువంటి అంశం అది కంప్లీట్. ఐఎమ్ నాట్ ఏ స్పిరిచువలిస్ట్, నేను దేవుడి గురించి నేను మాట్లాడే స్థాయి నాకు లేదు. కాకపోతే నేను నమ్మేది ఏంటంటే, భగవద్గీతను ఒకటే నమ్ముతాను. భగవద్గీత ఏమంటుండు? నేను చేసేది నేను చేస్తా, నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. అది మనం మిస్ అవుతున్నాం. భగవద్గీత సూక్తులు మనం మిస్ అవుతున్నాం కాబట్టి, నాకు నష్టం జరిగినా దేవుడే చేసిండు, కష్టం వచ్చినా దేవుడే చేస్తుండు అంటుండు కాబట్టి అది తప్పవుతుంది. అక్కడ అరే ఈ దేవుడు నిజంగా ఏం చేస్తలేడేమో అని అనుకుంటారు. తప్పది. మనం కర్మానుసారం మనం అనుభవించాల్సిందే. కర్మానుసారం మన భగవద్గీత అనుసారం మన పని మనం చేయాల్సిందే. మన కర్మను మనం నిర్వర్తించక తప్పదు. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్టు కొంతమందికి తెలియక, వాళ్ళ బుర్రలో లేక, అందులో విదేశీ మతాల కొన్ని సంస్థల సంబంధించినటువంటి వ్యక్తులు సమాజంలో తెలియకుండా అన్ఐడెంటిఫైడ్గా తిరగడం వల్ల వాళ్ళందరి ఆలోచన విధానం మిగతా యొక్క ముస్లింలు కానీ, మిగతా యొక్క క్రైస్తవులు కానీ వాళ్ళ మైండ్ మీద పడి ఇట్లాంటి మత మార్పులు జరగడము, మతం మార్పిన తర్వాత మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్లు కావాలని మళ్ళీ కొట్లాడి మానోట్ల మట్టి కొట్టడము, ఇట్లాంటి సమాజంలో ఇట్లాంటి సమస్యలు చాలా జరుగుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా ఈ స్వస్థత సభలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పెద్ద మోసం. మరి స్వస్థత సభల్ని మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? స్వస్థత సభలు ఏముంది, ఎక్కడైతే కొన్ని హిందూ సంఘాలు ఆల్రెడీ దానిపైన కొన్ని ఫైట్ చేస్తున్నాయి, మేము మా అంశం పైన మేము ఫైట్ చేస్తున్నాము. కానీ ఇది ఒక సంఘమో ఒక వ్యక్తితో చేసే అయ్యేది కాదు. సమాజం దీనిపైన స్పందించాలా, సమాజం దీనిపైన ప్రశ్నించి ఇది ఎట్లయితుంది, ఇది పాసిబుల్ కాదు, మీరు చేసేది మోసం, దీనిపైన కంప్లైంట్ ఇస్తున్నామని చెప్పి కంప్లైంట్ ఇవ్వాలి, స్పందించాలి. లేదు మాకెందుకని ఇంట్లో కూర్చుంటే మొత్తం పోతుంది అట్లనే. ఎందుకంటే వాళ్ళేమో యాక్టివ్గా పనిచేస్తున్నారు, కొంతమంది హిందువులేమో మాకెందుకులే అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు హిందువులకు చాలామందికి కూడా ఈ భావజాలం ఉండదు ఎక్కువ. అదే వాళ్ళు మా మతాన్ని అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు
అని చెప్పి భావజాలం ఉండదు. వీళ్ళకు కులం ఎక్కువ ఉంటుంది, కులం పట్టింపు ఎక్కువ ఉంటుంది. ఇందాక నేను ఇంతసేపు చెప్తుంది అదే కదా, కులము, కుల వివక్షతలు, కుల వ్యత్యాసాలు, కుల విభేదాలు అనేవి హిందూ సమాజంలో ఉన్నాయి ఎక్కువ, వాళ్ళలో లేవు. కాబట్టి వాళ్ళకి వర్తించదు అసలు రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ అనేది వాళ్ళకి వర్తించదు. ఫుడ్ కల్చర్, పార్టీ కల్చర్ మత మార్పిడికి కారణమవుతుందా? ఫుడ్ కల్చర్, పార్టీ కల్చర్ అనేది మత మార్పిడికి కారణమవుతుందంటే నేనైతే దానికి పెద్దగా ఒప్పుకోను. ఎందుకంటున్నా అంటే ఫుడ్ కల్చర్, పార్టీ కల్చర్ ఎంత పోయినప్పటికీ కూడా నీ విశ్వాసం అనేది ఒకటి ఉంటుంది. నీ విశ్వాసాన్ని నువ్వు కరెక్ట్గా పాటిస్తే ఎన్ని ఫుడ్ కల్చర్లు పోయినా, ఎన్ని పార్టీ కల్చర్లు పోయినా అది ఇండియన్ కల్చర్ని దెబ్బతీస్తుంది, భారతీయ కల్చర్ని దెబ్బతీస్తుంది తప్ప హిందూ కల్చర్ని దాన్ని దెబ్బతీస్తుంది. కానీ కొంతమంది అటు పోయినా కూడా వాళ్ళ విశ్వాసాలు గట్టిగా ఉండి లేదు ఇది మనం చేసే తప్పు అని ఏదో ఒక రోజు రియలైజ్ అయ్యి అవన్నీ మానుకుంటున్నటువంటి సందర్భాలు చాలా చూస్తున్నాం మనం. అంటే మీరు చూసుకుంటే ఇటాలియన్ ఫుడ్, మండీ ఫుడ్, అది ఇది అన్ని వస్తున్నాయి. అవి ఒకప్పుడు సిటీల వరకే ఉండే, ఇప్పుడు మండలాల వరకు విస్తరించిపోయినాయి. మండీలు, పాస్తాలు, అవి అన్నీ విస్తరించిపోయినాయి, ఇప్పుడు మండలాల దాకా విస్తరించిపోయినాయి. మరి ఇవి కొంతమంది అరే ఇది బాగుంది, అరే మనం కూడా ఇప్పుడు మండలాల్లో కూడా పబ్బులు అడుగుతున్నారంట, నిజమేనా? ఇన్ని రోజులు ఇప్పుడు సిటీ పోయింది, జిల్లాలు పోయినాయి, ఇక మండలాల పబ్బులు వస్తాయి. ఈ కల్చర్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఇదంతా వెస్టర్న్ కల్చరే, మరి దానివల్ల మత మార్పులు కావాలి. అరబిక్ కల్చరు ఇదంతా కూడా కరెక్టే. నేనేమంటున్నా అంటే ఏ కల్చర్లో అయినా సరే, ఏ మతంలో అయినా సరే, ఏదైనా మంచి ఉంటే గనక, దాగి ఉంటే గనక అవసరమైతే దాన్ని తవ్విదీసి బయటికి తెచ్చి మనం మంచి దాన్ని తీసుకోవచ్చు. ఏదైనా చెడు ఉందనుకోండి, ఖచ్చితంగా దాన్ని తన్ని తరిమేసేయాలి. ఈరోజు వెస్టర్న్ కంట్రీసే ఈ పార్టీ కల్చర్ వల్ల మా పిల్లలు పాడైపోతున్నారు, డ్రగ్ అడిక్ట్స్గా మారిపోతున్నారు, వాళ్ళకు ఒక ఎథికల్ వాల్యూస్ అనేది లేకుండా పోతున్నాయని చెప్పి వెస్టర్న్ కల్చరే ఆ యొక్క పార్టీ కల్చర్కు దూరం ఉంటున్నారు. వెస్టర్న్ పీపులే. మరి ఇండియాలో ఎక్కువైపోతుంది అంటే కొత్త బిచ్చగాడు పొద్దురగాడు కదా, కాబట్టి నిన్న మొన్న కొత్తగా చూస్తున్నారు. పూర్తిగా సర్వనాశనం అయినాక అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు అర్థమవుతుంది, లేదు మన కల్చరే గొప్పది, అరే మనకు మంచిగా. ఈరోజు మీరు అంటారు కొత్తగా అంటారు, మరి మండలాలలో కూడా పబ్బులు అడుగుతున్నారంటే పిచ్చేది అంతే. ఈ లోపల జీవితాలు నాశనం అయిపోతాయి. పబ్ కల్చర్ వచ్చిన తర్వాత పబ్లోనే కదా డ్రగ్స్ గిగ్స్ అడ్డమైన అన్ని అలవాటు అయ్యాయి. ఈ మిగతా చోట్ల ఇండైరెక్ట్ గా అలవాటు అయితే ఇక్కడ డైరెక్ట్ గా అలవాటు పడతాయి. కాబట్టి చక్కగా పల్లెటూరు వాతావరణం ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేయండి, దాన్ని ఆస్వాదించండి తప్ప ఈ దరిద్రాన్ని, మాకు హైదరాబాద్లో ఉన్న దరిద్రాన్ని మదిచి మీరు మళ్ళీ నెత్తి మీద రుద్దుకోకండి మిత్రులారా. ఈ సభాముఖంగా నేను అడుగుతాను, ఈ పూర్వలోకల్ ముఖంగా నేను మీకు దయచేసి చెప్తున్నా, అవేం మంచివి కావు. పల్లెటూరులో ఉన్నటువంటి పచ్చదనము, అక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ, మంచి పొల్యూషన్ లేని గాలులు, అవన్నీ ఆస్వాదించండి. అంతకు మించిన ఎంజాయ్మెంట్ ఎక్కడా లేదు. థ్యాంక్ యూ సో మచ్ మారేడు మోహన్ గారు, మా పూర్వలోకల్ స్టూడియోకి వచ్చి మీ విలువైన అభిప్రాయాలు, ముఖ్యంగా రిజర్వేషన్ గురించి దయచేసి మా దళితుల కొట్టకండి, మేము వండుకున్న ఆహారాన్ని మీరు తినకండి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.